మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై రాజకీయ గందరగోళం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ఎందుకు అసంతృప్తిగా ఉంది? అసలేమైంది? ఎందుకు ఈ గందరగోళం? మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను నిగంబోధ్ ఘాట్లో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఫోన్ చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఖర్గే పిలుపు మేరకు ప్రభుత్వం స్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలించేందుకు 2-4 రోజుల సమయం కావాలని కోరింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వచ్చింది. మన్మోహన్ సింగ్ కు అంత్యక్రియల కోసం వీర్ భూమి లేదా శక్తి స్థల్లో కొంత భాగాన్ని ఇవ్వాలని, తన సమాధిని కూడా నిర్మించవచ్చని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిన తర్వాత కూడా నిగంబోధ్ ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే సమాధి స్థలంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీకి తెలియజేసినప్పుడు ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ను అగౌరవపరిచారని ఆరోపించారు. మాజీ ప్రధాని అంత్యక్రియలు రాజ్ ఘాట్ దగ్గరే అంత్యక్రియలు జరగాలన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించే స్థలంలో అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2 పర్యాయాలు ప్రధానిగా పనిచేసి దేశ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న సింగ్ కు స్మారక చిహ్నం నిర్మించడంపై ప్రధాని మోదీతో మాట్లాడిన అనంతరం ఆయన లేఖ రాశారు. మల్లికార్జున్ ఖర్గే ఇలా రాసుకొచ్చారు. 28 డిసెంబర్ 2024న డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఆయన అంతిమ విశ్రాంతి స్థలంలో నిర్వహించవలసిందిగా నేను అభ్యర్థించాను. భారతదేశపు గొప్ప కుమారుడు జ్ఞాపకార్థం ఒక పవిత్ర స్థలం ఉంటుంది. ఇది రాజకీయ నాయకులు, మాజీ ప్రధాన మంత్రుల స్మారక చిహ్నాలను వారి దహన సంస్కారాల స్థలంలో ఉంచే సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుందని ఖర్గే తన 2 పేజీల లేఖలో పేర్కొన్నారు. దేశం, ఈ జాతి ప్రజల మనస్సులో డాక్టర్ మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన చేసిన కృషి, విజయాలు అపూర్వమైనవని ఖర్గే అన్నారు. మరోవైపు అత్యంత గౌరవనీయమైన నాయకుడి అంత్యక్రియలు అంతే గౌరవంగా నిర్వహించాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యుల అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం తీవ్రంగా ఖండించదగినదని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు. దేశం పట్ల ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తు చేసుకోవడానికి చారిత్రాత్మకమైన స్మారకం నిర్మించబడే ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. ఈ స్థలం రాజ్ ఘాట్ గా ఉండాలని కోరారు. ఇది గతంలో అనుసరించిన సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. సిక్కు సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి. ఒక గొప్ప నాయకుడి పట్ల ప్రభుత్వం ఎందుకింత అగౌరవం ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం నిగంబోధ్ ఘాట్ లోని సాధారణ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్చేందుకు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నానని తెలిపారు. ఇదే విషయంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ట్వీట్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు గౌరవించే డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు స్మారకం కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని, చిరస్మరణీయమైన స్మారకాన్ని నిర్మించాలని నేను ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా రాబోయే యువతరం ఆయనకు గుర్తుపెట్టుకోగలుగుతుంది, వారి నుండి స్ఫూర్తి పొందుతుందని రాసుకొచ్చారు. సిక్కు కమ్యూనిటీ నుంచి వచ్చిన భారతదేశానికి మొదటి ఏకైక ప్రధానమంత్రి తనేనని చెప్పారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ని ప్రపంచమంతా గౌరవించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి వీడ్కోలు చాలా గౌరవప్రదంగా ఉండాలి. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను నిగంబోధ్ ఘాట్ వద్ద నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఆయన గొప్ప వ్యక్తిత్వానికి అనుగుణంగా లేదు. 2010లో మాజీ ఉపరాష్ట్రపతి భైరోన్ సింగ్ షెకావత్ మరణించినప్పుడు పార్టీ రాజకీయాలకు అతీతంగా మా ప్రభుత్వం జైపూర్లోని విద్యాధర్ నగర్లో ఆయన అంత్యక్రియలకు ప్రత్యేక స్థానం కల్పించి స్మారక చిహ్నాన్ని నిర్మించిందన్నారు. ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుందని తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.